వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసింది. 2023 సంవత్సరంలో ఈ బిల్ పాస్ అయింది. అయితే అమలు చేయడానికి ఈ బిల్లు పైన చర్చించేందుకు ఈ నెల 16, 17, 18 తేదీలలో భారత పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఈ బిల్లు పైన సమగ్రమైన చర్చ జరుగుతుంది. బిల్లు అమలు ఆ తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. అంటే వచ్చే ఎన్నికల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఉంటాయి. 33% మంది ఖచ్చితంగా చట్టసభల్లో ఉంటారు. గతంలో దేవేగౌడ ప్రభుత్వంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి చట్ట ప్రతినిధులు దీనిని వ్యతిరేకించడం, ఆ తర్వాత బిల్లు వీగిపోవటం రాజ్యసభలో జరిగింది. కానీ ఇప్పుడు పకడ్బందీగా మోదీ ప్రభుత్వం 2023లోనే ఆమోదించడం, ఇప్పుడు ఆ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో ప్రస్తుతం 18% మంది, అంటే 175 మంది ఎమ్మెల్యేలలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 22 మందిలో 3 మంత్రులు కూడా ఉన్నారు, మహిళా మంత్రులు. వాళ్ళల్లో ఒకరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, అదేవిధంగా హోంమంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వీళ్ళు 3 ఇనిషియేటివ్గా తీసుకొని భారత పార్లమెంటులో జరిగే చర్చను చూడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బాధ్యతను అప్పగిస్తూ మిగిలిన మహిళా ఎమ్మెల్యేలను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఈరోజు, అంటే బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లో విమానం ఎక్కి ఢిల్లీ చేరుకుంటారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలను తిలకిస్తారు. ఆ తర్వాత 18వ తేదీ ప్రధానమంత్రిని కలిసి మహిళలకు రిజర్వేషన్ చట్టసభల్లో కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం మీద అభినందనలు తెలియజేస్తారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో గట్టిగా సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు, బీజేపీకి, జనసేనకు, ఇంకా ఇతర పార్టీలకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా లేఖలు రాశాడు. మంగళవారం రోజు ఈ లేఖలు వాళ్లకు రాసి మీరు సపోర్ట్ చేయండి, ఇది చాలా మంచి బిల్లు అని చెప్పేసి చెప్పారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవ్వరూ ప్రతిపక్షానికి కానీ లేదు ఇతర పార్టీలకు కానీ లేఖలు రాసిన సందర్భాలు లేవు. ముఖ్యమంత్రికే వాళ్ళందరూ లేఖలు రాస్తుంటారు, కానీ ముఖ్యమంత్రి స్వయంగా లేఖలు రాసిన సందర్భాలు లేవు. అట్లా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రచారం చేసే పనిలో గట్టిగా ఉంటాము. అందులో భాగంగానే ఏపీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి మహిళా ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీ రాజధానికి పంపించడం వెనుక ఖచ్చితంగా మోదీ మద్దతును కూడగట్టుకోవడం, మేము మీకు అండగా ఉన్నాము, మాకు ఖచ్చితంగా ఏం కావాలన్నా చేసి పెట్టండి అని చెప్పేసి చెప్పుకోవటానికి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. అందులో సఫలమయ్యారని చెప్పొచ్చు.